హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చిట్రా శివశంకర్. అయితే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అయితే చాలా గట్టిగా, చాలా ఉత్సాహంగా ఉన్నారండి. చాలా గట్టిగా ఉన్నారు. పంచాయతీ ఎప్పుడొత్తదా, ఎప్పుడు పోటీ చేద్దాం అనే ఉద్దేశంతో ఊరికి ఒక 20 మంది, 30 మంది అయితే దిగడం జరిగిందండి. అయితే కొంచెం మంది చిన్న చిన్న మీటింగులు పెద్ద మనుషులతో చిన్న చిన్న మీటింగులు పెట్టుకోవడం, అలాగే కొంచెం మంది అంటే ప్రసారం చేసుకోవడం, ఈ రకంగా అయితే జరుగుతున్నాయండి. అదే నాదో చిన్న సలహా అండి. ఏం కాదు ఆ సలహా. మనం మన తాకత్తు తగ్గట్టు చేసుకోవాలి గానీ, తాకత్తు మించి చేస్తే ఈది పాలవుతాం. అదొకటి ఆలోచించుకోవాలండి. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను డబ్బులు గట్టా పంచిపెట్టను, ఎలక్షన్‌లో నిలబడతాను, నేను ముందు ముందు చేసిన పనులున్నాయి, నేను మంచోడిని, నేను మంచి ఉపకారం చేశాను అనే ఉద్దేశంతో చాలామంది దిగడం జరుగుతుందండి. ఏముండదండి, మీరు అనుకున్నట్టయితే ఏం జరగదు. అది ఎలా ఉంటదంటే, ఇంగ మామూలుగానే మీరు దిగే వరకే, ఆ తర్వాత మీ ఇష్టమే ఉండదండి. ఆహ్, హ్మ్. మిమ్మల్ని అప్పులు చేయించి, ఏదో రకంగా ఖర్చుపెట్టించి, ఏదో రకంగా ఈదిపాలు చేస్తారండి. కొంచెం ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడానే. ఆహ్, ఓటున్న ప్రతి ఒక్కరికి కూడా పోటీ చేసే హక్కుందండి. అనేది మాత్రాన మనకేమీ లేకుండా దిగేసి నేను ఖర్చుపెట్టననుకుంటే, ఎలాగైనా సరే ఎంతో కొంత అప్పు చేయించి ఖర్చుపెట్టించి ఈదిపాలు చేసేస్తారండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడానే. అలాగే ఓ 10, 15 ఎకరాలు అటువంటి వాళ్ళు పెట్టినా ఎంత డబ్బు పోయినా పర్లేదండి. ఒక చిన్న 2000 ఓటింగ్ ఉంటేనే 20,00,000 పైన అవుతుందండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. నేను ఇందులో ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి.